నమస్తే అండి. నేను మీ డాక్టర్ పుష్పలత, ఎండి జనరల్ ఫిజిషియన్. ఈరోజు మనము కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయనేది ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ అందరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా కామెంట్ ఉంటే పెట్టండి. అండ్ టాపిక్ ఏమైనా కావాలంటే అడగండి. అండ్ కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్గా ఈ వీడియో తీయడానికి ఒక రీజన్ ఉందండి. ఒక ఆమె ఆల్రెడీ బీపీ పేషెంట్, తను ఒక 60 ఇయర్స్ ఉంటాయి. తను బీపీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారు. మన రొటీన్ చెకప్స్కి వచ్చినప్పుడు నా కాళ్ళు వాపులు వస్తున్నాయి అని చెప్పేసి అన్నారు. సో నేను అప్పుడు ఏం అడిగానంటే, మీరు ఏం వాడుతున్నారు బీపీ ట్యాబ్లెట్స్ అంటే ఆమె ఆమ్లోడెపిన్ అని చెప్పారు. సో ఆమె కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అంటే ఆమ్లోడెపిన్ వాడడం వల్ల ఆమెకి కాళ్ళవాపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్లనే ఆమెకి కాళ్ళ వాపులు వచ్చాయి. ఎందుకంటే అదర్ టెస్ట్ రీనల్ ఫంక్షన్ కానీ లివర్, కిడ్నీ ఇవన్నీ చూసుకున్నప్పుడు నార్మల్ ఉన్నాయి టెస్ట్లన్నీ కూడా. సో ఈమె విషయంలో మాత్రం అది ఆమ్లోడెపిన్ వల్ల కాళ్ళవాపులు వచ్చాయి. ఇంకా అదర్ కాజెస్ ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే, కిడ్నీలో ఏమైనా సమస్య ఉన్నప్పుడు, ఇంకా లివర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, క్రానిక్ ఆల్కహాలిక్స్, లివర్ డ్యామేజ్ అయిపోయి ఎసైటిస్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మనకి కాళ్ళు వాపులు వస్తాయి. అండ్ ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎస్పెషలీ ఎలిఫెంటియాసిస్ అనే ఇన్ఫెక్షన్ ఉంది కదండి, దానివల్ల, ఇంకా కొన్ని వీనస్ ఇన్సఫిషియన్సీ, డీబీటీ, ప్రెగ్నెన్సీ టైంలో కూడా అది ఫిజియలాజికల్ ఉంటుంది. హైపోథైరాయిడిజం సివియర్గా ఉన్నప్పుడు కూడా మనకి కాళ్ళ వాపులు వస్తాయి. ఇవన్నీ మనకి రెండు వైపులా కాళ్ళు వాపులు వస్తాయండి. ఇంకా హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ప్రాబ్లం ఉండి వాల్యూమ్ ఓవర్లోడ్ స్టేట్స్లో మనకి కాళ్ళ వాపులు అనేవి వస్తాయి. కొంతమంది ఒకే కాలు వాపు వచ్చింది అని అన్నప్పుడు మాత్రం వేరే కాజెస్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే రెండు కాళ్ళు ఇన్వాల్వ్ అయినాయి అంటే ఈ చెప్పిన రీజన్స్ అన్నీ ఉంటాయి. ఒకే కాలు ఉంది అని అంటే మోస్ట్లీ ఏదైనా యూనిలాటరల్ కాజ్ అంటే లోకల్ సెల్యులైటిస్ కావచ్చు, లేకపోతే ఏమైనా దెబ్బ తగిలి వాపు రావడం కావచ్చు, ఎస్పెషల్లీ ఫ్రాక్చర్స్, ఇంకా ఈవెన్ ఎలిఫెంటియాసిస్లో కూడా, ఫైలేరియాసిస్ కేసెస్లో కూడా ఒకే కాలు వాపు రావడం జరుగుతుంది. లింఫెడిమా అలాంటివి కూడా మనకి ఉంటాయి. సో మీలో ఎవరికైనా బీపీ ఉండి మీ ట్యాబ్లెట్ ఏది వాడుతున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు కూడా మీ డోస్ అనేది, మీ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వాల్యూమ్ ఓవర్లోడ్స్ని తగ్గించుకునే మెడికేషన్స్ ఉంటాయండి, అవి ఖచ్చితంగా వాడుకోవాలి. ఓకేనండి, మీ అందరికీ ఈ కాళ్ళవాపుల గురించి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.